హలో పార్ట్నర్స్ ఆఫ్ సినిమా సత్తా వెల్కమ్ బ్యాక్. కొన్ని పేర్లు వింటే బాక్స్ ఆఫీస్ కూడా ఉచ్చబోసుకుంటది. అట్లాంటి పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ సార్ అండ్ ప్రశాంత్ నీల్ సార్ టాప్ 10లో ఉంటారు. వీళ్ళిద్దరు విడివిడిగా థియేటర్లలో ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినోళ్ళే. ఇంట్రడక్షన్లే అవసరం లేని పేర్లు ఇవి. ఇలా ఒకరేమో ప్రాపర్గా ఎలివేషన్లు ఇచ్చే క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్, ఇంకొకళ్ళేమో ఆ ప్రాపర్ ఎలివేషన్ కి వర్త్ పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యాలిబర్ ఉన్న స్టార్. ఎవరికి అసలు తగ్గేటోళ్ళే లేరు. వీళ్ళిద్దరు విడివిడిగా బాక్స్ ఆఫీస్‌ని ర్యాంప్ ఆడిచ్చినోళ్ళే. ఇప్పుడు కలిసి సినిమా చేస్తున్నారు. ఆ బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇంకా దేవునికే తెలవాలి. ది బెస్ట్ అంతా ఒక టీమ్‌లో ఆడితే ఎట్లుంటది? వీళ్ళిద్దరు కలిసి 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అవన్నీ మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు షార్ట్ అప్‌లోడ్ చేసినా, వీడియో అప్‌లోడ్ చేసినా యూ విల్ బి ద ఫస్ట్ టు వాచ్ ఇట్. అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ సార్ లైనప్స్ గురించి మనకొక ఐడియా ఉంది. ప్రెజెంట్ 'దేవర' షూట్ అయితుంది. అట్లనే 'వార్ 2' గూడా అయితుంది. 'దేవర' సెప్టెంబర్ 27కి రిలీజ్ అని అనౌన్స్ గూడా చేసినారు. 'డ్రాగన్' గూడా స్టార్ట్ అయింది. నిన్ననే అఫీషియల్ పూజా సెరమనీతోని స్టార్ట్ చేసినారు. చాలా కాన్ఫిడెంట్‌గా రిలీజ్ డేట్ గూడా అనౌన్స్ చేసినారు. 9థ్ జనవరి 2026 అని. సెట్స్ మీదకి ఎప్పుడు పోతదన్న క్లారిటీ అయితే లేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్‌లో షూట్ స్టార్ట్ అయితదని టాక్ నడుస్తుంది. ఆల్రెడీ ఈ స్క్రిప్ట్‌కి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయిందంట. అయితే అసలు ప్లాట్ గురించి మాట్లాడితే, ఈ ప్లాట్ విషయంలో గూడా చాలా న్యూస్ సర్క్యులేట్ అయితుంది. అసలు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏందంటే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సార్‌ది డ్యూయల్ రోల్ అంట. ఒక క్యారెక్టర్ ఏమో 75 ఇయర్స్ ఏజ్డ్ డాన్ లెక్క, అండ్ ఇంకో క్యారెక్టర్ ఏమో 30+ ఇయర్స్ ఏజ్ ఉన్నోని లెక్క చేస్తుండంట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నార్మల్ ఎన్టీఆర్ సార్ ఫిల్మ్‌ల ఆయన ఎంట్రీకే బట్టలు చింపుకుంటాం. ఈ సినిమాల 75 ఇయర్స్ ఏజ్డ్ డాన్ క్యారెక్టర్ ఎంట్రీకి, ఆయన చెప్పే ది బెస్ట్ డైలాగ్‌కి, ఆయన యాక్షన్‌లో విలన్‌ని కొట్టే ది బెస్ట్ షాట్‌కి అసలు ఏమైపోతదో థియేటర్. తగలబడిపోతది. ఫాన్స్ తగలబెట్టేస్తారు. ఇది మాత్రం పక్కా. అండ్ అట్లనే నిన్న పూజ సెరమనీ చేసేటప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు. 'ఎన్టీఆర్ నీల్' అని. రిలీజ్ డేట్ గూడా దాని మీదనే ఏసినారు. ఆ పోస్టర్‌లో అసలు ఎంత డీటెయిలింగ్ ఉందంటే ఎనకొక మ్యాప్ ఉంది. దాని మీద 1969, వెస్ట్ బెంగాల్, భూటాన్, చైనా, గోల్డెన్ ట్రయాంగిల్, సిగ్మా రూట్ ఇవన్నీ రాసున్నాయి. అంటే ఇదంతా మ్యాప్ మీద ప్రింట్ అయ్యి ఉంటే పెద్ద డౌట్ ఏం రాకపోతుండే గానీ, ఇవన్నీ ఆ మ్యాప్ మీద పెన్‌తోని రాసినారు. అంటే ప్రీ ప్రొడక్షన్‌లో వాడిన పేపర్‌నే ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ లెక్క వాడినారు. అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏందంటే, ఏఐకి ఇవన్నీ పాయింట్స్ ఇచ్చి, ఈ డాట్స్‌ని కనెక్ట్ జేయమని జెప్తే, ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ బయటికొచ్చింది. అదిచ్చిన రిజల్ట్ ఇంటే మైండ్ పోతది. అయితే కున్సా అని ఒక బర్మీస్ డ్రగ్ లార్డ్ అండ్ వార్ లార్డ్ ఒకడు ఉండేటోడంట. వాడు చైనా, భూటాన్, ఇండియా ఈ బార్డర్స్‌లల్ల ఓపియం అనే ఒక డ్రగ్‌ని సిగ్మా రూట్‌ల నుండి స్మగుల్ చేస్తుండేటోడంట. వాన్నే ఓపియం కింగ్ అని గూడా అంటారంట. మనకు అర్థమైతలేదు గానీ, చాలా పెద్ద క్రిమినల్ ఉండే అంట. గూగుల్‌లో కొడితే మీకే అర్థమైతది. అసంటోడిని 1969లో అరెస్ట్ జేసినారంట. ఈ ఈవెంట్స్ అన్నీ ఇంటుంటే దీన్ని బేస్ చేసుకునే 'డ్రాగన్' సినిమా ఉంటదేమో అనిపిస్తుంది. మనకు పోస్టర్‌లో ఇచ్చిన డీటెయిల్స్ గూడా ఇవే. ఈ డీటెయిల్స్‌తోని ఇంకొక ఈవెంట్ ఏం జరగలే. ఇండియాని మొత్తం ఏలే ఒక డాన్ ఇట్లాంటోడిని అపోజ్ చేసి నిలబడితే ఎట్లుంటది? చైనా, భూటాన్‌లో ఆపేటోడు ఎవ్వడు లేడేమో. కానీ ఇండియాకి మా 'డ్రాగన్' ఉన్నాడంటే ఎట్లుంటది? బాగా బ్లడ్ షెడ్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎందుకంటే ఇదొక బ్లడీ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ అని టాక్ ఉంది. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 15 కంట్రీస్‌లో షూట్ చేస్తున్నారంట. అండ్ హెవీ బడ్జెట్ ఫిల్మ్ అంట. ఈ సినిమాని 'మైత్రి మూవీ మేకర్స్' అండ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ అసలు కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారంట. అండ్ ఈ కాంబినేషన్‌కి ఫాన్స్ ఎట్లున్నారంటే, షూట్ గూడా స్టార్ట్ కాకముందే బుక్ మై షోలో 29,000 పీపుల్ ఇంట్రెస్ట్ చూపిచ్చేసిర్రు. ఇంకా రిలీజ్‌కి ఎట్లుంటదో ఊహించుకుంటుంటేనే భయమైతుంది నాకు. మాస్ ఆడియన్స్ రెడీగండి. మాస్ అమ్మామ గూడా వస్తుండిగ. నేను జెప్పిందంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది మన ఛానల్. మనం సినిమాల కోసం మాట్లాడుకోనికి మాత్రమే.